ఏపీ రాజకీయాలలో సంచలనం నమోదు కానుంది. జేడీ ఆధ్వర్యంలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. దీనికి కన్వీనర్గా జేడీ లక్ష్మీనారాయణ ఉంటారు. భాగస్వామిగా ఏటీపీపీ ఉంటుంది. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు ఒకే త్రాటిపైకి వచ్చాయి. రాష్ట్రంలోని వైసీపీ, తెలుగుదేశం పార్టీలను ఓడించడమే లక్ష్యంగా ఈ ఫ్రంట్ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జి విజయ్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్యరావు ఐఆర్ఎస్ విఆర్ఎస్, జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జాతీయ సమసమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామయ్య యాదవ్, ప్రజా రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులు దాసరి చెన్నకేశవులు, నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం, అలాగే స్వతంత్ర జనతా పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. ఇక విజయవాడ ప్రెస్ క్లబ్లో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సమావేశమైన 8కి పైగా పార్టీల అధినేతలు సాధారణ ఎన్నికలలో పోటీపై వ్యూహం గురించి అతి త్వరలో రూపొందించనున్నారు. ఈ కూటమి ముఖ్యంగా సమాజంలో అనాదిగా అట్టడుగున ఉన్న వర్గాలను లక్షలాధికారిగా చేసే ఉద్దేశంతోనూ అవినీతి రహిత పాలనను అందించడంతోనూ పనిచేయనుంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలను గుర్తించి వారికి రాజకీయ చైతన్యం కలిగించి వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తయారు చేసే ప్రక్రియను రూపొందించడం ఈ కూటమి ముఖ్య ఉద్దేశాలని వారు పేర్కొన్నారు. సమసమాజ స్థాపన కోసం పాటుపడిన పూలే అంబేద్కర్ ఆశయాలతో, ఆలోచన విధానంతో కూటమి ముందుకు సాగుతుందని ఫ్రంట్ కన్వీనర్ పేర్కొన్నారు. ఈ కూటమిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ ఐఏఎస్, ఫ్రంట్ సమన్వయకర్త డాక్టర్ రఘు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ శోభాగ్యరావు ఐఆర్ఎస్, ఇక జాతీయ సమసమాజ్ పార్టీ రామయ్య యాదవ్, ప్రజా రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు, స్వతంత్ర జనతా పార్టీ ఆనంద్ కుమార్, పోతిన వెంకట రామారావు, జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి నవతరం పార్టీ రాజు సుబ్రహ్మణ్యం తదితర పార్టీలు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్నాయి. అనుభవజ్ఞులు విజయ్ కుమార్ గారు ఐఏఎస్, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు, మిగిలిన మిత్రులు 6 పార్టీలు కూడా, యాదవ్ రామయ్య యాదవ్ గారు, అదేవిధంగా చెన్నకేశవులు గారు, మిగిలిన ఎవరైతే మిత్రులు రాలేదో వారితో పాటు ఇంకా మేము కూడా ఈ ఫ్రంట్లో కలుస్తామని చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. వారందరం తీసుకుని అవినీతి రహిత ప్రభుత్వాన్ని చూడాలనే సంకల్పంతో ఏదైతే 2 పార్టీలు, 2 కుటుంబాలు, 4 పార్టీలు ఏదైతే ఉన్నాయో అవినీతి మచ్చతో నడుస్తున్నాయి. కాబట్టి అవినీతి రహిత ప్రభుత్వం చూడాలంటే ఒక్క ఛాన్స్ ఈ యొక్క ఫ్రంట్కి ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్రంట్ రాబోయే కాలంలో పెద్దలు చెప్పినట్టుగా అడుక్కునేటట్టు చేయడం కాదు, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, ఒక్కొక్క కుటుంబం ఆదాయం పెరగాలంటే ఏం చేయాలనే విధంగా చేస్తుందనేసి అందరి తరఫున మాటిస్తూ ప్రతి ఒక్కరి ఆశయాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికే కోరుకుంటున్నాం. కాబట్టి 75 సంవత్సరాల్లో చేయలేని ఈ పార్టీలు ఒక్క ఛాన్స్ కనుక ఇవ్వగలిగితే 100% ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రజల్ని అధికారంతో పాటు ఆదాయం పెంచుకునేటట్టుగా లక్షలాది రూపాయలు సంపాదించుకునేట్టుగా చేస్తుందనేసి మాట్లాడుతున్నాం. సమాజంలో పరిస్థితులు మారాలంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మారాలంటే 2 కుటుంబాలు, 4 పార్టీలు అని వారు ఉల్లేఖించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ డిక్టేటర్స్ పుడతారు అని ప్రపంచ డిక్టేటర్స్. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి కానీ, ఏ దేశానికి కానీ అతి ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే, చాలా మంది టెర్రరిజం అనుకుంటారు, చాలా మంది గ్లోబల్ వార్మింగ్ అనుకుంటారు, లేకుంటే ఎనర్జీ క్రైసిస్ అనుకుంటారు. కానీ ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ అతి ముఖ్య ప్రమాదం ఏంటంటే విచ్చలవిడిగా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడం. అది చాలా ప్రమాదకరమైనది రాష్ట్రాలకు కానీ, దేశాలకు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో
మరి ఏం చేయాలి అన్నది మేమందరం కూడా కలిసి ఆలోచించిన తర్వాత అందరం కలిసి ఒక యునైటెడ్ గా మనం పెడదాము అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక వారం రోజుల ముందు కలిసాం, అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం కలిసి పెడితే ఎలా ఉంటుంది అన్నది. సో ఆ విధంగా ఈరోజు 6 పార్టీల వారు ఇక్కడికి వచ్చారు. 7వ పార్టీ కూడా ఈ గ్రూప్ లో చేరడానికి వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అందువల్ల ఇందులో ముఖ్యంగా 7 పార్టీల గురించి నేను చెప్తాను. మొదటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, దాని వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ వారు ఏఎస్ ఇప్పుడు మొన్ననే మొత్తం రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో అధ్యయనం చేసి విశేషమైన అనుభవం ఉన్నవాడు. ఎందుకంటే వారు ఒంగోలు జిల్లాలో కలెక్టర్ గా ఉన్నప్పుడు నేను కలిశాను. ఆ తర్వాత ఇక్కడ ప్లానింగ్ కానీ అనేక విషయాల్లో నిష్ణాతులు కాబట్టి వారు ప్రజా సంక్షేమం కోసం సమాజంలో ఇప్పటి వరకు అధికారం చేతిక్కని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమాజక స్థానం కల్పించాలన్న మహత్తరమైన భావాలతో ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ శ్రీ శివభాగ్యారావు గారు, వారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో వారు పనిచేశారు. ఆ తర్వాత సమాజం పట్ల చాలా మమకారం, సమాజంలో ఏదైనా చేయాలన్న తపనతో వారు స్నేహ టీవీ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక మాక్ పార్లమెంట్లు, మాక్ అసెంబ్లీ సెషన్లు చేసి ప్రజలలో అసెంబ్లీ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు చాలా లోపలి దాకా డీప్ గా ఆయన తీసుకువెళ్ళారు. తర్వాత పులే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్థాపించి లక్షలాది మందిని అందులో సభ్యులుగా చేసి వారందరిలో ఒక చైతన్యం కలిగించడానికి పనిచేసిన వ్యక్తి శ్రీ శివభాగ్యరావు గారు. ఆ తర్వాత 3వ పార్టీ జాతీయ సమసమాజ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ రామయ్య యాదవ్ గారు. వారు కూడా ముఖ్యంగా వారికి సమాజంలో కరప్షన్ అంటే వారికి చాలా అగేన్స్ట్ గా ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడ సిబిఐలో పనిచేస్తున్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో జరుగుతున్న కరప్షన్ ను ఆయన మాకు చెప్పి అక్కడ ఉన్న సంబంధిత పెద్ద అధికారులను పట్టించే విధంగా ఆయన పనిచేశారు.